బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? ఇప్పుడు ఆ 4 వారాలను సపోర్ట్ చేసిన నీకు సపోర్ట్ చేసిన అందరికి ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఒకటే నా బేసిక్ గా జబర్దస్త్ నుంచి మీరు నన్ను ఆదరిస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మీరు ఎంకరేజ్ చేయడం వల్లే ఆ టేస్టీ తేజ అనేది పెట్టుకున్నాను. సెలబ్రిటీస్ తో ఫుడ్ వీడియోస్ చేసుకుంటున్నాను. అది బిగ్ బాస్ దాకా చేరి వాళ్ళు నాలో ఏదో వందలే విషయం అని చెప్పి దాంట్లోకి తీసుకున్నారు. ఒక సీజన్ తో అవ్వకుండా అది 2వ సీజన్ కూడా కొనసాగిందంటే సీరియస్లీ అది మీరు చూపించిన ప్రేమ ఆప్యాయత అంటే అంతమంది ఏం చెప్పలేదు. లేకపోతే ఇంతమంది కంటెస్టెంట్ ఉండగా 2వసారి తేజగాడు ఎందుకన్నా, అంతమంది ఎంటర్టైనర్లు పోతున్నా తేజగాడు ఎందుకన్నా, ఏదో భిన్నంగా వాళ్ళలో ఉందని వాళ్ళు అనుకున్నారు. అండ్ ఎప్పుడైతే కంటెస్టెంట్స్ లోపల వాళ్ళని చూశాను ఎంటర్టైనర్స్ ని 2వ వారం 3వ వారం నేను బయటకు వచ్చేస్తా అనుకున్నా. అయినా కూడా 13వ వారం దాకా నన్ను అట్టి పెట్టారని నా ఆట నచ్చి నన్ను మెచ్చి మీరు అట్టి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ యొక్క జర్నీ కంటిన్యూ అయితే నా యొక్క యూట్యూబ్లో టేస్టీ తేజాలో నా ఫుడ్ వీడియోస్ చేసుకుంటానే ఉంటాను. మీకు నాకు చేయగలిగినంత ఎంటర్టైన్మెంట్ మీకు చేస్తూనే ఉంటాను. సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మించి నేను ఎక్కువ ఏం చెప్పలేను. అండ్ ఇంకోటి దీనికి అదనంగా ఇంకోటి చెప్పాలనుకుంటున్నా అన్న, బిజినెస్ పరంగా ఒకటి స్టార్ట్ చేసుకున్నాను. దాన్ని కూడా నెక్స్ట్ లెవెల్ ఎంకరేజ్ చేశారు. టీ ఇరానీ నవాబ్స్ ఫ్రాంచైజీ పెట్టినా కదా, 22 బ్రాంచ్లు ఓపెన్ అయినాయి అన్న. ఎవడన్నా తేజగాడు నమ్మ అంతమంది బిజినెస్ స్టార్ట్ చేశారన్న. 22 బ్రాంచ్లు పెట్టుకున్నారు. త్వరలో ఆ మిగిలిన 3 బ్రాంచ్లు 25 బ్రాంచెస్ కంప్లీట్ చేసి ఒక పెద్ద మెగా ఈవెంట్ చేయబోతున్నాను. ఎక్కడా చెప్పలేదు ఈ విషయం, మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అవును, అది ఎలా నడుస్తుంది టీ నవాబ్స్? అది ఏంటది? అది ఎందుకు పెట్టుకున్నావు? అది ఎందుకు పెట్టావు? అది ఇరానీ నవాబ్స్ బేసిక్ గా నా ఫ్రెండ్స్ ఒక 3 కలిసి పెట్టుకున్నాం అన్నది. మనకి ఇరానీ చాయ్ ఫేమస్ కదా, అది మనకు నవాబుల కాలం నుండి వచ్చింది. ఆ సెన్స్తో అది పెట్టుకొని, అండ్ అది కూడా ప్యూర్లీ ఆర్గానిక్. ఆ యొక్క టీ పొడి కూడా ప్యూర్లీ ఆర్గానిక్. స్టార్ట్ చేసిన ప్రతి బ్రాంచ్ సూపర్ సక్సెస్ అయ్యింది. అందరూ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అది డబ్బులు కట్టి తీసుకోవాలా? నీ బ్రాంచ్ ఒకరు తీసుకోవాలనుకుంటే బేసిక్ గా ఫ్రాంచైజీస్ అన్న 2.5 lakhs ఫ్రాంచైజీ. అవునన్నా. ఎందుకు పే చేయాలి? మొత్తం వాళ్ళ కిచెన్ ఎక్విప్మెంట్ సెటప్ అంతా నువ్వేం లేదు, నువ్వు ఈ రూమి నీ మొత్తం నేను సెట్ చేసి ఇచ్చేస్తా. అంటే మొత్తం లోపల డిజైన్, మీకు ఇంటీరియర్ మొత్తం ఈ లోపల బిజినెస్ ఎక్విప్మెంట్, మీకు కావాల్సిన ముడి సరుకులు, ఆ 1 month కి కావాల్సిన మొత్తం మనమే ఇస్తాం. దాని తర్వాత మన దగ్గర రాయల్టీ లేదు. ఇప్పుడు కొన్ని ఫ్రాంచైజీస్ ఏముంటాయి అంటే మంత్లీ ఏ ఫ్రాంచైజీ అని రాయల్టీ ఉంటుంది. లేదు, ఒక్కసారి నువ్వు 2.5 పెట్టావా నీకు లైఫ్ లాంగ్ అది నీదే. ఇంకా ఎవరు దాన్ని తీసుకోవడానికి లేదు. నాకు నువ్వు రూపాయి ఇవ్వద్దు, నువ్వు 10,000 అమ్ముకో, 10,000 నీయే. అందులో రాయల్టీ అని చెప్పి నాకు ఇవ్వాల్సిన పనేలే. సంపాదిస్తున్నావు. ఓపెన్ గా మంచిగానే పెట్టాము. వస్తున్నాయా? 2.5లో మనకు మిగిలేదు ఏం లేదు. ఓపెన్ గా చెబుతున్నా. దీంట్లో బేసిక్ గా ఏంటంటే ఇది 2.5 lakhs పెట్టింది సక్సెస్ అవడానికి కారణమే మినిమం ప్రైజింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు చాలా మంది బిజినెస్ చేయాలని ఆలోచనతో ఉంటారన్న, వాళ్ళకి ఒక కరెక్ట్ సెటప్, కరెక్ట్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసి పెడుతున్నాము. మంచి లొకాలిటీ తీసుకుంటే మన టీ ఇది టేస్ట్ కూడా నచ్చింది కాబట్టి సూపర్ సక్సెస్ అయిపోయింది. బెంగళూరు అండ్ కమింగ్ UK, US, దుబాయ్లో కూడా ఓపెన్ అయిపోతున్నాయి. ఇంటర్నేషనల్ అంటే టేస్టీ తేజ అంటే నేషనల్ అనుకుంటేవా? ఇంటర్నేషనల్. బేసిక్గా దానికి లీగల్ గా మనకి కొన్ని పర్మిషన్స్ కావాలంట. మా టీం ఆ వర్క్ మీద ఉంది. వర్కౌట్ అయిపోతే ఆబ్వియస్లీ ఈ ఇయర్ లోనే 2025లో ఇంటర్నేషనల్ అక్కడ పోయి ఓపెన్ చేద్దాం ఇరానీ నవాబ్స్. తగ్గేదే. డన్. థ్యాంక్ యూ తేజ, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇన్ని రోజులు లేట్ అవడానికి కారణం శివ బ్రో ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ మార్చాను, కాంటాక్ట్ లేదు, అందుకని లేట్ అయ్యింది. బట్ అడగంగానే ఇవ్వాలని చెప్పి నిన్నే కలిసి సరే అన్న చేద్దామని చెప్పి అనుకొని చేసాం. మెసేజ్ పెడితే అప్పుడే అయిపోయేది. అండ్ ఏమనుకోకు, ఆ ఫోన్ ఇబ్బంది వల్లే కలగలేదు, అంత మించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ పిలిచి నా యొక్క ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. అండ్ మళ్ళీ జనాలకు చెబుతున్నానండి, ఆట వరకు అయిపోయింది. బయటకు వచ్చి నాకు అంతా మామూలే. ఇప్పుడు ఏది మాట్లాడినా ఆ మూమెంట్లో నాకు అనిపించింది. ఒకవేళ ఇంకా బయటకు వచ్చినా మీకు కాల్ చేస్తున్నాడు, ఏం ఉపయోగం లే. నా జీవితం నేను గడుపుతున్నా, వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతున్నారు, అందరం కలిసి గడుపుతున్నాం అని చెబుతున్నాగా. ఈ సీజన్లో ఉన్న ప్రతి ఒక్కరితో ఫుడ్ వీడియో చేయబోతున్నా. వస్తుంది, మీరు అనుకుంటున్నట్టు గౌతమ్తో వస్తుంది, నిఖిల్తో వస్తుంది, పృథ్వీతో వస్తుంది, యష్మితో వస్తుంది, విష్ణుప్రియ గారితో వస్తుంది, అవినాష్ రోహిణితో వస్తుంది, అందరితో మణికంఠ, ఎవ్రీవన్ 1 by 1 వీడియోలు వస్తానే ఉన్నారు. మీరు చూడండి, ఎంకరేజ్ చేయండి. బాగుంది, మంచిగా కంటెస్టెంట్లతో 20 మంది పెట్టుకుని వస్తారు. 6 నెలలు అయిపోతున్నారు.